రేపు భవిష్యత్తులో మాకు అన్యాయం జరిగింది అనే మాట భవిష్యత్తు తరాలు అనకుండా చూసుకోవాలి. అది ప్రతి కులం సంఘం మీద బాధ్యత ఉన్నది. ప్రతి కుల సంఘాన్ని నడిపే నాయకత్వం మీద బాధ్యత ఉన్నది. అదే సమయంలో ప్రతి కులంలో ఉండబడే విద్యార్థులు మేధావుల మీద కూడా బాధ్యత ఉన్నది. నేను ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నా. దయచేసి 10వ తారీఖు వరకు ఉండబడే కమిషన్ గడువును ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన నాయకత్వం, 57 కులాల సంఘాల నాయకత్వం ఎట్లాగో అందరి పక్షాన ఎంఆర్పిఎస్ ఇచ్చిన నిన్న వినతి పత్రం, అన్ని వర్గాల పక్షాన అందరికి న్యాయం జరగాలని చెప్పి ఎంఆర్పిఎస్ వినతి పత్రం ఇచ్చిన అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. అది ఎంఆర్పిఎస్ విజ్ఞప్తిగా చూస్తారు. కానీ ఏ కులం వాళ్ళ వెనుకబాటేంది, ఏ కులం వాళ్ళ మనోభావాలేంటి, వాళ్ళ భవిష్యత్తుకు వర్గీకరణ ఏ విధంగా ఉపయోగపడాలనే విషయం ప్రతి కుల సంఘం, ప్రతి కుల సంఘ నాయకత్వం, ప్రజలు బాగా ఆలోచించుకొని కమిషన్ ముందుకు వెళ్ళాలి. మరొకసారి పలానా వాళ్ళ వల్ల మేము దోపిడి గురైనాం, పలానా వాళ్ళతో మేము కలిసి ఉంటే మేము అన్యాయం గురైనాం అని చెప్పి ఏ కుల సంఘం అనుకోకుండా, ఏ కులం ప్రజలు అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు 57 కులాల సంఘాలకు నాయకత్వం వహించే వాళ్ళ మీద, 57 కులాల సంఘాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్పే వాళ్ళ ప్రతి ఒక్కరి మీద ఆ బాధ్యత ఉన్నదని మాత్రం నేను గుర్తు చేస్తున్నాను. నేను 2 ఉదాహరణలు తీసుకొస్తున్నా. నేను కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేటప్పుడు జరిగే ప్రక్రియ కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలైనా కొంతమందికి ఆవేదన మిగులుతుంటది. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ మీద భవిష్యత్తు తరాలకు అట్లాంటి ఆవేదన ఉండదు. ఎగ్జాంపుల్, ఈ రిజర్వేషన్ల అంశానికి ప్రారంభం పునః ఒడంబడిక. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గాంధీ గారి మధ్యలో జరిగిన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ గారి మధ్యలో జరిగిన పూనా ఒడంబడిక 1932లో సెప్టెంబర్ 24లో జరిగింది. 1932 సెప్టెంబర్ 24 జరిగింది. కానీ కొన్ని దళిత సంఘాలు ఇప్పటికీ కూడా ఆ పూనా ఒడంబడిక జరిగిన రోజును నిరసన దినంగా కూడా ప్రకటిస్తుంటారు. నిరసన దినంగా ప్రకటిస్తుంటారు. పూనా ఒడంబడికలో పాల్గొన్నది ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో ఉండే దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశంలో దళితులందరికీ ఆరాధ్య దైవం ఎవరు? అంబేద్కర్. ఈ దేశంలో ప్రతి ప్రజాస్వామికవాదికి ఆరాధ్య దైవం ఎవరు? గొప్ప నేత ఎవరు? ముందు చూపు గల వ్యక్తి ఎవరు? అంబేద్కర్. మరి అంబేద్కరే ఆ ఒప్పందంలో పాల్గొన్నాడు. ఆ ఒప్పందంలో మేము స్వేచ్ఛను, మా స్వతంత్రతను కోల్పోయినామని చెప్పి సెప్టెంబర్ 24 తారీఖున జరిగిన పూనా ఒడంబడిక రోజు నిరసన జరుగుతుంటాయి. ఆ నిరసనలు జరగడానికి కారణం పూనా ఒడంబడిక అని అనుకున్నప్పుడు, పూనా ఒడంబడిక జరిగి సంతకం పెట్టిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన ఆవేదన చాటుకున్నాడు. పూనా ఒడంబడిక అమలు జరిగిన రోజే, పూనా ఒడంబడిక జరిగిన రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాటుకున్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, టెంకాయలో ఉండబడే గుజ్జును గాంధీ తీసుకొని మాకు ఉట్టి చిప్ప మాకిచ్చిండు అని చెప్పి ఆ ఒడంబడికను విశ్లేషించాడు. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, కమ్యూనల్ అవార్డును వదులుకోమని చెప్పి గాంధీ ఒత్తిడి పెట్టడం ద్వారా, నేను కమ్యూనల్ అవార్డును వదులుకోవడం వల్ల నాకు ఉట్టి చిప్ప నా చేతికి వచ్చింది, టెంకాయలో ఉండబడే కొబ్బరి చిప్పల్లో, కొబ్బరిలో ఉండబడే కొబ్బరి అంతా గుంజుకున్నాడు అని చెప్పి తను సంతకం పెట్టిన రోజే ఆవేదన వ్యక్తం చేశాడు. కమ్యూనల్ అవార్డు ఉన్నట్టుగా అమలు జరిగితే దళిత వర్గాలకు వచ్చే స్వేచ్ఛ, స్వాతంత్రాలు వేరుగా ఉండేది, వాళ్ళ భవిష్యత్తు వేరుగా ఉండేది. ఆ స్వేచ్ఛ, స్వతంత్రాలు, భవిష్యత్తును పూనా ఒడంబడిక కానీయలేకుండా పోయిందనే ఆవేదన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మదిలో ఉండడం వల్ల ఈరోజు రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా కూడా
ఆ రిజర్వేషన్ల మీద ఎదిగిన లీడర్లే శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. శాసనసభలో పార్లమెంట్లో స్వతంత్రంగా మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయింది. అంటే కమ్యూనల్ అవార్డును వదులుకోవడం ద్వారా, ఇప్పుడు అమలు జరుపుతున్న రిజర్వేషన్లు అంగీకరించడం ద్వారా స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయిండు అనడానికి అది సాక్ష్యంగా ఆనాడు అంబేద్కర్ మాటలు మాట్లాడినే సాక్ష్యం. కారణాలు ఏమైనా, రిజర్వేషన్లు ఎంత అమలు జరుగుతున్నా, రిజర్వేషన్ల వల్ల ఎంతమంది దళితులు కొంత పైకొచ్చినా, కానీ మేము కోల్పోయింది కమ్యూనల్ అవార్డు కదా, దానివల్ల మేము స్వేచ్ఛ స్వాతంత్రాలు కోల్పోయినాం కదా అనే అభిప్రాయం ఉన్నది. సంతకం పెట్టిన రోజు అంబేద్కర్కు ఉన్నది. ఇవాళ 100 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. 32 అంటే ఇవాళ 25లో ఉన్నాం. 93 ఏళ్ల తర్వాత కూడా ఆ పూనా ఒడంబడిక నిరసన వ్యక్తాలు జరుగుతున్నాయంటే మేము ఏం కోల్పోయినామో అది సాక్ష్యంగా నిలబడ్డది. రెండోది మనం తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో, తెలంగాణ ఏర్పాటు జరగడానికి ముందు గతంలో కేసీఆర్ గారు ప్రకటించిన మాటకు కట్టుబడి లేకపోవడం వల్ల ఆదివాసీ సమాజం నష్టపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం జరుగుతున్నప్పుడు గత కేసీఆర్ గారు ముందు భౌగోళిక తెలంగాణ కోరుకుంటున్నాం. అంతకుముందు ఒప్పందంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్ర భూభాగం భౌగోళికంగా ఎంత ఉన్నదో, హైదరాబాద్ రాష్ట్ర భూభాగం, హైదరాబాద్ స్టేట్ భూభాగం భౌగోళిక ఎంత ఉన్నదో అందులో నుంచి తెలంగాణ ఏర్పడే సమయానికి ఇంచు భూమి కూడా కోల్పోయే ప్రసక్తి లేదని చెప్పి పదే కేసీఆర్ గారు మాట్లాడేవాడు. భౌగోళిక తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్లో కలవక ముందు ఏ హైదరాబాద్ రాష్ట్రం అయితే విలీనమైందో, ఎంత భూభాగం అయితే విలీనమైందో అంత భూభాగంలో ఒక గ్రామం కాదు కదా, ఒక ఇంచు కూడా వదులుకోలేము అని చెప్పి మాట్లాడేవాడు. కానీ తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో అటు సీమాంధ్ర భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారు వర్గం తీసుకొచ్చిన ఒత్తిడికి అటు కేంద్రం తలొగ్గి, ఇటు కేసీఆర్ కూడా స్పష్టంగా యుద్ధంలో లేకుండా పోవడం వల్ల దాదాపు భద్రాచలం పరిధిలోని 7 మండలాల పరిధిలో ఉండి 200 గ్రామ పంచాయతీలు, ఆ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే 95% పైగా ఆదివాసులు ఇవాళ నీట మునిగారు. హైదరాబాద్ నుండి పరిపాలన చేసే వాళ్లకు ఆ బాధ అర్థం కాదు. తెలంగాణ రాగానే పరిపాలించేటోళ్ళకి ఆ బాధ అర్థం కాదు. కానీ నిన్నటి వరకు తెలంగాణ ఉండి తెలంగాణ ప్రజల అస్తిత్వం కలిగి ఉండి, మరి కేవలం అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ ఉండడం వల్ల, అటు వాళ్ళ ఒత్తిడి ఇటు రాజీ పడడం వల్ల నిజంగా నష్టపోయింది. 200 గ్రామాలకు పైగా లక్షలాది మంది ఆదివాసులు నష్టపోయారు. వాళ్ళు పోలవరం ప్రాజెక్టులో మునిగిపోయారు. ఒక మాట చెప్పాలంటే చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. ఆదివాసి ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. చాలా బాధాకరం. దాన్ని మేము ఆనాడే వ్యతిరేకించాం. ఆదివాసుల అరణ్య వేదన, ఆదివాసుల అరణ్య ఘోష అని చెప్పి నేను యాత్ర కూడా చేశాను ఆ రోజుల్లో. అంటే పూనా ఒడంబడిక జరిగేటప్పుడు ఏ ఆవేదన అయితే అంబేద్కర్కు మిగిలి ఇప్పటికీ దళిత వర్గాల ఆవేదన ఉన్నదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి ఏ ఆదివాసీ ప్రజలకైతే అన్యాయం జరిగిందో, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగే సమయానికి ఈ 59 కులాల్లో ఏ కులానికి కూడా భవిష్యత్తులో అన్యాయం జరిగిందని అనుకోకుండా ఉండాలంటే ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియలో ఖచ్చితంగా ప్రతి కులం భాగస్వామ్యం కావాలని, మీకుండబడే వెనుకబాటు, మీకుండబడే జనం, అదే సమయంలో మీకు జరిగిన అన్యాయాన్ని మరొకసారి కమిషన్ దృష్టికి తీసుకురావడానికి ఈ ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి కుల సంఘానికి నేను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యంగా 57 కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల ఫలాలు ఏకపక్షంగా పొంది అభివృద్ధిలోకి వచ్చింది మాలలవుతే, 57 కులాల అభిప్రాయాన్ని కూడా నేను చెప్తున్నా. మాలల తర్వాత మాదిగలు కొంత లబ్ధి పొందారు కదా అని, అంటే మధ్యస్థంగా లబ్ధి పొందినరా అనే విషయం కమిషన్ నివేదిక చెప్తున్నది.
మేము 10% జనాభా ఉంటే 5% వరకు పొందినట్టుగా రికార్డులు ఉంటే మేము 5% కోల్పోయిన వాళ్ళమే కావచ్చు, కానీ మధ్యస్థంగా ఉన్నారనే విషయం కమిషన్ చెప్పినప్పుడు ఇక నష్టపోయింది మిగతా కులాలు అంటున్నప్పుడు ఆ కులాలు ఎక్కువ మేలుకొని భవిష్యత్తులో అన్యాయం జరగకుండా చూసుకోవడానికి కమిషన్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఎన్ని ఉన్నా కూడా లిఖితపూర్వకంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను సవినంగా ప్రతి కుల సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపటి నుంచి సాధ్యమైనంత మేరకు 57 కులాల సంఘాల నాయకులతో నేను సంప్రదింపులు చేస్తా, వాళ్ళని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తా, అందరికీ అందుబాటులో ఉంటా. నేను ఈ వర్గీకరణ పోరాటంలో మాదిగ జాతి ముందు వరుసలో నిలబడవచ్చు, లేదా ఎంఆర్పిఎస్ ముందు వరుసలో నిలబడవచ్చు, కానీ ఈ వచ్చే వర్గీకరణ ఫలాలు మాదిగలకే పెద్దపీట ఉండాలనో లేదా భవిష్యత్తులో ఇతర కులాలను మాదిగలో దోచుకోవాలనో మేము ఎప్పుడు అట్లా అనుకోవట్లేదు. ప్రతి విషయంలో మాదిగల జనాభాతో అంతవరకే పరిమితం కావాలని నేను కోరుకుంటున్నా. మిగిలిన కులాల జనాభా ఎంత ఉంటే అంత రావాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి అందరికీ న్యాయం చేసే దిశగానే ఎంఆర్పిఎస్ పనిచేస్తుంటది. అందరికీ న్యాయం జరగాలని ఎంఆర్పిఎస్ కోరుకుంటది కనుక తప్పకుండా ప్రతి కుల సంఘం ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మీ అభిప్రాయాలు కమిషన్ దృష్టికి తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ, దయచేసి గౌరవ షమీం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ షమీం అఖ్తర్ గారికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇందులో చాలా వెనుకబడ్డ కులాలు ఉన్నాయనే విషయం, ఇప్పటికీ ఈ వర్గీకరణ ప్రక్రియలో ఇంకా భాగస్వామ్యం కాని చైతన్యం లేని కులాలు ఉన్నాయనే విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. కాబట్టి వాళ్ళ ఆవేదన చెప్పడానికి వచ్చినప్పుడు, ఆవేదనతో కూడిన వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినప్పుడు కొంత సమయం ఎక్కువ వెచ్చించి ప్రతి కుల సంఘం అభిప్రాయాలని, ఆవేదనని, వాళ్ళకి జరిగిన అన్యాయ వివరాలని కొంత ఎక్కువ సమయం వెచ్చించి వాళ్ళ బాధలకు పరిష్కారం చూపెట్టే విధంగా ఎక్కువ సమయం కమిషన్ కార్యాలయంలోనే ఉండే విధంగా చూడాలని చెప్పి, అంటే వచ్చే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పి నేను పెద్దలు షమీం అఖ్తర్ గారికి గౌరవంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను గౌరవిస్తూ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు వేరే అధికారులు ఉంటే వాళ్ళు వినతి పత్రం ఇచ్చిపోవచ్చు, కానీ మీరుండడం వల్ల కొంత నమ్మకం ఏర్పడడానికి, కొంత మాకు న్యాయం జరుగుతుందని అనుకోవడానికి కొంత వీలవుతుంది. మీరు కార్యాలయంలో కొంత అందుబాటులో లేకపోతే, కొంత అధికారులకు ఇచ్చినట్టు ఇస్తే మీ నోటీసుకు డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుగా వాళ్ళు భావించుకోకపోవడానికి, కొంత వాళ్ళు బాధలు ఉండడానికి కొంత అవకాశం ఉంటుంది. కనుక పెద్ద మనసు చేసుకొని ఏదైతే పూరుగుల రామకృష్ణ భవన్ మొదటి భవన్లో ఏదైతే ఈ కమిషన్ కు కార్యాలయం కేటాయించారో ఖచ్చితంగా ఎక్కువ సమయం అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి విజ్ఞప్తికి, ప్రతి ఒక్కరిచ్చే వినతి పత్రానికి కొంత కూలంకషంగా చర్చించుకొని ఇచ్చేటట్టుగా వాళ్లకు మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఆగమేఘాల మీద దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైమును పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏదో ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తున్నది. గౌరవ కమిషన్ కు ఫిబ్రవరి 10 వరకు గతంలో టైం ఉన్నది, కానీ 2వ తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు, 2 వరకే. దానికి కారణం మేము 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల, 7వ తారీఖు నాడు అనేది 1,00,000 డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేస్తూనే మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత, హేతుబద్ధత అనే అంశం మీద దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల
ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను నేను. ఇప్పుడు మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చారు. నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమిషన్ గడువు పొడిగించినందుకు, మార్చి 10 వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ మార్చి 10 వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి. మార్చి 9 నాటికి కూడా కమిషన్ గడువు, మార్చి 9 రాత్రి వరకు కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని, వాళ్ళ వెనుకబాటుతనాన్ని, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు మీరు మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టుగానేమో కనిపిస్తున్నది, కానీ మళ్ళా మీరే మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి. మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టుగా కనిపిస్తుంటది షమీమ్ అఖ్తర్ గారికి, కానీ మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారన్నట్టుగా అన్ని పత్రికలు రాస్తున్నాయి. నిన్న ఎలక్ట్రానిక్ మీడియా కూడా ప్రచారం చేసింది. అందులో 2 అంశాల మీద, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తానంట. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్ల మీద తీసుకొస్తానంట. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద లోతుగా అధ్యయనం చేయడానికే కదా రెండోసారి టైం ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోతుగా అధ్యయనం చేయడానికే కదా, గతంలో ఉన్న లోపాలు ఏదంటే సరి చేయడానికే కదా, అదే సమయంలో అన్ని కులాల మనోభావాలను మళ్ళీ గుర్తించడానికే కదా, వాళ్ళ వెనుకబాటును అధ్యయనం చేయడానికే కదా, వాళ్ళ జనాభాను అధ్యయనం చేయడానికే కదా. మళ్ళీ మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చి మార్చి 1వ తారీఖు లోపే మళ్ళీ కమిషన్ నివేదిక తీసుకున్నారనుకోండి, అంటే లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన 10 రోజుల గడువు మీరు వాళ్ళకు మళ్ళీ ఇవ్వనట్టే కదా. దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. మేము చేసిన విజ్ఞప్తి కావచ్చు, లేదా లోపాలు ఉన్నాయని చెప్పి మీ మనసులో ఉండవచ్చు. మేము చేసిన విజ్ఞప్తి వరకు కావచ్చు, లోతుగా కొన్ని అధ్యయనం చేయడానికి మీరు ఇచ్చిన గడువు కావచ్చు. ఏదేమైనా గడువు పెంచడాన్ని స్వాగతించాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. గడువు పెంచడాన్ని మేము స్వాగతించాం, మేము కోరుకున్నాం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తున్నాం. కానీ ఆ గడువు సంపూర్ణంగా పూర్తి కాకముందే మళ్ళీ తొందరగా కమిషన్ నివేదిక ఇవ్వండి అని చెప్తే, ఇంకా చెప్పుకోవాల్సిన కుల సంఘాలు కొన్ని చెప్పుకోకపోతే, ఇంకా లోతుగా అధ్యయనం చేయకపోతే మళ్ళా జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావృతం జరిగే అవకాశం ఉన్నది. జరిగిన పొరపాట్లే మళ్ళా పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తుంటది. అట్లా కాకుండా దయచేసి 10 వరకు గడువిచ్చారు కనుక మీరు 1వ తారీఖు నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలను మీరు 11 నుంచి పెట్టుకున్నా అభ్యంతరం లేదు. అదే సమయంలో మీరు బడ్జెట్ సమావేశాలు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. నేను ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అన్నారు, మీరు బడ్జెట్ సమావేశాలు యథావిధిగా పెట్టుకోవడం వేరు, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేరు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వర్గీకరణ మీదనే పెడుతున్నప్పుడు అది 1వ తారీఖు నుంచి పెట్టడం అంటే కమిషన్కి ఇచ్చిన గడువు 10వ తారీఖు నాటి వరకు ఉన్నది కదా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నెల రోజులు అన్నారు, కమిషన్ గడువు నెల రోజులు అన్నారు. కానీ 11వ తారీఖు వరకే గతంలో కమిషన్ గడువు అయిపోయింది కదా. గతంలో 10వ తారీఖు వరకు 11 వరకు కమిషన్ గడువు అయిపోయింది కదా. మధ్యలో కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా పేపర్లు వచ్చింది కదా. కమిషన్ కార్యాలయం ఖాళీ చేసినట్టుగా కూడా వచ్చింది కదా. మళ్ళీ పునరుద్ధరించబడ్డది 17 కదా, 17 కదా, మళ్ళీ 19కి మేము ఇచ్చొచ్చాం కదా. అంటే ఒక రకం చెప్పాలంటే జీవో వచ్చింది ఎప్పుడు? 17 తారీఖు. కమిషన్ గడువు పొడిగించినట్టుగా జీవో వచ్చింది ఎప్పుడు? 17. మీరు నెల రోజులు అంటే మళ్ళీ 17 వరకు అయితే ఉండాలి కదా. కనీసం 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు అన్నారు, 10వ తారీఖు వరకు అయితే కొనసాగాలి కదా. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా గౌరవిస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నాం.
కానీ కమిషన్ గడువు పూర్తి అయ్యే లోపు అసెంబ్లీ సమావేశాలు పెట్టుకొని ప్రత్యేక సమావేశాల పేరుతో మళ్ళా లోపాలు తలెత్తే విధంగానే మళ్ళా ఉంటే మరింత ఆవేదన పెరగడానికి అవకాశం ఉంటుంది, కానీ న్యాయం జరగడానికి అవకాశం తక్కువ ఉంటుంది అనేసి కూడా మర్చిపోవద్దని కూడా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ, ఇక మా సోదరులు మా నేతకాని వెంకటేష్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ముందుగానే చెప్పినట్టుగా లోతైన అధ్యయనం జరగలేదు. మొన్నటి నివేదిక చూస్తే దానికి హేతుబద్ధత, అదే సమయంలో శాస్త్రీయత అనే కోణాలు